మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇందిరమ్మ ఇళ్ళ మోడల్ హౌస్ను ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఫౌండేషన్ వేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇల్లు పేదవాళ్ళ కళ. ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఇల్లు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా పేద ప్రజలకు, బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు. ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ శాఖ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భద్రాచలంలో రాములవారి ఆశీస్సులు తీసుకొని ఇందిరమ్మ ఇళ్లను అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇళ్లను కేటాయించి ఆ ఇండ్ల నమూనా సంబంధించినటువంటి డిజైన్ చేసి ప్రజలందరూ 5 లక్షలతో నిర్మించేటువంటి ఇందిరమ్మ ఇల్లు ఎట్టుంటుంది అనేటువంటిది ఇక్కడ ఒక మోడల్ హౌస్ను కట్టి, ఈ మోడల్ హౌస్ను చూపించి ఈ విధంగా లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఒక దానికి ఇక్కడ మోడల్ హౌస్ని ఇవాళ ప్రారంభించడం, దీన్ని పూర్తి చేస్తాం. ఈ 5 లక్షలు కూడా స్లాబ్ వైజ్గా బేస్మెంటు, అట్లాగే గోడల లెవెల్, స్లాబ్ పడ్డ తర్వాత పెన్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా బిల్లులు ఇచ్చేటువంటి సిస్టాన్ని కూడా పెట్టారు. దీన్ని ఎంపిక ప్రక్రియ కూడా ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. పూర్తిగా ఇల్లు లేని చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న పట్టాలు కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళు, ఏమీ లేకుండా సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళని అరువులుగా తీసేసుకొని ఆ తర్వాత రకరకాల పద్ధతుల్లో దీన్ని సెలెక్ట్ చేస్తారు. పారదర్శకంగా సెలెక్ట్ చేసి పారదర్శకంగా పేదవాడికి లబ్ధి చేకూర్చే విధంగా, పేదవాడికి న్యాయం జరిగే విధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ ప్రక్రియ అనేటువంటి ఉంటుంది. తప్పకుండా 3,500 ఇళ్ళు ఆయా గ్రామాలలో లిస్ట్ తీసుకున్న తర్వాత గ్రామాలకు అలర్ట్ అయితే, గ్రామాలకు అలర్ట్ అయిన తర్వాత అక్కడ సెలక్షన్ అయింది. ఎక్కడ ఏ పేదవాడికి, ఏ ఇల్లు లేని వాడికి అన్యాయం జరగదు. ప్రతి ఊరిలో సెలెక్ట్ అయినటువంటి అధికారులు సెలెక్ట్ చేసినటువంటి ప్రతి ఇల్లును మేము కూడా మరొకసారి పరిశీలించి ఫీల్డ్కి వచ్చేసి, మేము మా ప్రజాప్రతినిధులు అందరం ఫీల్డ్కి వచ్చేసి ఎక్కడైనా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళని కూడా మళ్ళీ యాడ్ చేసేసి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభిస్తాం. ఎక్కడ ఏ ఊర్లో అవినీతికి తావు లేకుండా, అవినీతి జరగకుండా, అవినీతి అనేటువంటి దానికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా మా అధికారులు ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించారు. రేపు పారదర్శకంగా జరగబోతా ఉంది. పేదవాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఫస్ట్ 3,500 ఇస్తారు. ఈ 3,500 వేగంగా మనం పూర్తి చేసుకున్నాక మళ్ళీ ముఖ్యమంత్రితోని రెండో దఫా మళ్ళీ మనం ముందు తెచ్చుకున్నాం. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2014 నుంచి 18 వరకు వివిధ స్టేజ్ల్లో ఆగిపోయినటువంటి ఇల్లు, చిట్యాల్లో 240 ఇళ్లకు 160 ఇళ్ళ వరకు పూర్తయినాయి. మిగతా సంబంధించిన వివిధ స్టేజ్ల్లో ఉన్నాయి. బ్రాహ్మణ వెల్లంలలో 150కి 146 పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఔరవాన్లో 80 కంప్లీట్ అయిపోయినాయి. 80 చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. అలాగే గుండ్రాంపల్లిలో కొన్ని కంప్లీట్ అయినాయి. కొన్ని చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి. వట్టిమర్తిలో 60 ఇళ్ళ వరకు స్లాబ్లు పడ్డాయి. ఇంకా మిగతా వర్క్ ఉన్నాయి. అట్లాగే ఐటుపాంలో కూడా 20-30 ఇళ్ళు స్లాబ్లు పడ్డాయి ఉన్నాయి. ఇవన్నీ కూడా లబ్ధిదారులకు సెలెక్ట్ చేసి లబ్ధిదారులకు ఇస్తాము. ఇంకా ఆ ఊర్లో మిగిలిపోయిన లబ్ధిదారులు ఉంటే వాళ్ళని ఇందిరమ్మ ఇళ్లలో కూడా సెలెక్ట్ చేసుకుంటాం. త్వరలో సంక్రాంతి తర్వాత గౌరవ మంత్రివర్యులను తీసుకొచ్చేసి హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, అట్లాగే ఈ జిల్లా మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో
ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఆ వర్క్స్కు ఎస్టిమేట్ కాస్ట్ చేసి ఆ లబ్ధిదారులు ఎవరైతే లబ్ధి పొందుతారో, ఎవరికైతే ఇల్లు అలర్ట్ చేయబడుతుందో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కంప్లీట్ చేసుకునేటువంటి ఒక ప్రాసెస్ కూడా చేయబోతాం.